ఇస్తున్నాడు. ఏది రియల్ టైం జరుగుతుండగా సంవత్సరం క్రితం అయితే మర్చిపోతారనుకోవచ్చు. నిన్న మాట్లాడే మాటల్లో రైతులకు సంబంధించి ఆయన అన్నది, ఆ తర్వాత యాక్చువల్ వాస్తవాలు అనేవి కూడా చూపిస్తా. ఒకసారి చూడండి. చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. వాయిస్ లేదా లేదా మీ ఇష్టానుసారం అంటే ఏమనుకుంటున్నారు మీరు? సోషల్ మీడియా ఉందని మీ ఇష్టానుసారంగా వాగితే మీ సమాధానం వాళ్ళన్నిటికీ అలాంటి వాళ్ళని ఏం చేయాలనో పగడ్బందీగా ఆలోచిస్తాం. వాస్తవాలు రాసే వాళ్ళని వాళ్ళు ఏదైనా రాస్తే తప్పుంటే కరెక్ట్ చేసుకుంటాం. తప్పుడు వార్తలు రాస్తే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. మీరు వేయడం మీ ఫేక్ న్యూస్ అని పెట్టుకోవాలన్నా బుద్ధి జ్ఞానం లేదు మీకు? ఏమనుకుంటున్నారు మీరు? ప్రతిరోజు ఏదో ఒకటి పెట్టి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేసి కావాలని ఫేక్ న్యూస్ అంతా పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇది దేని గురించి ఆయన మాట్లాడాడు అంటే, యూరియాకు సంబంధించిన ఆ ఫోటో ఉందా? యూరియాకు సంబంధించి రైతుల కష్టాలు అనేది వచ్చింది. దాని మీద యాక్చువల్ అయితే ఐ థింక్ ఫేక్ అని పెట్టాడు. ఫేక్ అని పెట్టి వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద ట్వీట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేస్తే అది ఇది ఆ పైన అంతా దానికి ఫేక్ అని పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ మీద ఫేక్ అని పెట్టి ఇది ఏంటి రైతుల ఇది ఉండేది, ఇది ఫేక్ అంట. అంటే ఎంత గుండె ధైర్యం అతనికి, ఎంత బరితెగింపు చంద్రబాబు నాయుడు గారికి. నిన్న జరిగిన ఇన్సిడెంట్ లేదా మొన్న జరిగిన ఇన్సిడెంట్ దానికి సంబంధించి బయటికి రాగానే ఎప్పుడు జరిగిన ఇన్సిడెంట్? నిన్న జరిగింది. నిన్న ఎక్కడ జరిగింది? లంకపల్లి గ్రామం, ఘంటసాల మండలం లంకపల్లి గ్రామంలో జరిగినది నిన్న జరిగింది. నిన్న జరిగిన దాన్ని ఒరిజినల్ పిక్చర్ను ఆయన నిన్న సాయంత్రం ఫేక్ అని పెట్టగలిగాడంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఆయన ఎత్తి చూపితే దాన్ని అది ఫేక్ అనగలిగాడంటే ఎంత బరి తెగించిండాలి. ఆ రైతులు ఉన్నారు, ఈయన సీఎంగా మాట్లాడిన మాటలు అందరిలోకి వెళ్తుంది అంటే తనను ఎవ్వరూ క్వశ్చన్ చేయలేరు, తను ఏది చెప్తే అది చెల్లుతుంది అనుకోబట్టేగా, తాను పచ్చి అబద్ధం చెప్పినా సరే నిజం అవుతుందని గట్టి నమ్మకం ఉండబట్టేగా చంద్రబాబు నాయుడుకు. ఏదైతే వాస్తవమో దాన్ని ఫేక్ అని దబాయిచ్చి గుడ్లూరుమి మీ తమాషాలు చేస్తానరా, మీ అంతు చూస్తానని బెదిరించి అనగలుగుతున్నాడంటే వాస్తవాన్ని, ఆయన మీద ఆయనకు ఎంత నమ్మకం పెరిగిండాలా? అసలు ఫేక్ దీన్ని ఎవడు ప్రచారం చేస్తున్నాడు? మీరు వాస్తవాలు చూపించే వాళ్ళను ఫేక్ ప్రచారం చేసేవాళ్ళుగా, వాస్తవాలను కళ్ళ ముందు కనపడే వాటిని ఫేక్ న్యూస్గా, ఇవి బయటికి తెచ్చిన వాళ్ళందరినీ కట్టడి చేయడానికి ఒక చట్టం చేయాలనేంత వరకు ఆలోచించేంత దుర్మార్గపు దీనికి పోతున్నాడంటే చంద్రబాబు నాయుడు అంటే ఏమనుకుంటాడు నాకు అర్థం కావట్లా. మొత్తం అందరినీ తీసి అరెస్టులు చేసి లోపల వేస్తాడా క్వశ్చన్ చేసిన వాళ్ళందరినీ? మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి ఘంటసాల లంకపల్లి అక్కడికి వెళ్ళి ఆ రైతులతో మాట్లాడి ఇది ఫేక్ అని చెప్పిస్తాడా? చెప్పిస్తాడేమో తెలియదు, ఎందుకంటే లేకపోతే కేసులు పెట్టి లోపల పడేస్తామంటారుగా. అది కూడా జరిగిందంట. వచ్చారు ఈరోజు ఇంకో దగ్గర ఎక్కడో పామర్రు అనుకుంటా, ముత్తేవి, అది కూడా చూపిస్తాను. అంటే తన అడాసిటీ, తన బరితెగింపు ఎక్కడి నుంచి ఎంత లెవెల్కు పోయిందంటే, ఐఎమ్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీబడి, ఎవడైనా నోరెత్తితే తొక్కేస్తా. బహుశా పూర్వకాలంలో ఎవరో డిక్టేటర్లు అంట, వాళ్ళు కూడా అట్టుంటారని నేను అనుకోను. ఉండగలిగి ఉంటారని అయితే నేను అనుకోను. ఉంటారు ఎక్కడో నాటు రకం ఊర్లలో పల్లెల్లో, మనకు ఎక్కడో రిమోట్ అంటే చట్టానికి కానీ న్యాయానికి కానీ అందుబాటులో లేని వాళ్ళు అలాంటి చోట దొరతనము చూపించి చేసేవాళ్ళు చేయొచ్చాము దుర్మార్గంగా. అది కూడా ఆ కాలాలు పోయినాయి. ఈయన ఓపెన్ మైక్ పెట్టుకొని మీ కెమెరాలన్నీ పెట్టించుకొని
తర్జని చూపిస్తా బెదిరిస్తాడు, మీ అంత చూస్తానని. ఎవరిని? రైతులను లేదా వాళ్ళ పక్షాన్ని నిలబడే వాళ్ళను. మరి అవి ఇది ఫేక్ అని అంత నిన్న జరిగిందనే చూపించాడు. మరి ఇవన్నీ వరుసగా ఉన్నాయి, వీటన్నిటిని చూడండి, అందరూ చూడండి. ఇవన్నీ ఫేకా? ఈ రోజు జరుగుతున్నాయి. ఇంకా ఇది వరుస పెట్టి చూపించండి ఒకసారి. ఇది అదేనా? అదే అనుకుంటా. ఇప్పుడు ఏదైతే ఆయన ఫేక్ అంటాడో ఆ లంకపల్లి విలేజ్, ఇది ఫేక్ అంట. ఇది ఎవడన్నా షూటింగ్ ఆర్గనైజ్ చేయగలరా? నెక్స్ట్ ఇదే అదే అనుకుంటా, దాని ఇదే ఎక్స్టెన్షన్ సేమ్ ఇది. ఇవన్నీ వరుసగా రకరకాల ప్లేసెస్లో. కుప్పం ఇది, అక్కడేనా కుప్పంది? కుప్పంలో చూడండి. మరి ఆయన కాన్స్టిట్యున్సీ అది ఫేక్ అంటే అక్కడ వైఎస్ఆర్సీపీ ఆర్గనైజ్ చేసి షూటింగులు పెట్టి రైతుల వేషాలు వేసి, ఎవడో ఆ మధ్య ఛానల్లో కూడా అంటున్నాడు, వాళ్ళ ఛానల్లో, ఏ ఛానల్లో, దాంట్లో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్ళినప్పుడల్లా ఒక 15,000 మందిని డబ్బులు ఇచ్చి బయట నుంచి మొబిలైజ్ చేస్తుందట. అందులో ముసలి వాళ్ళు ముత్తగా కూడా ఉంటారట. చెట్టచాటు నుంచి ఎగురుకుంటా బయటకు ఒకడు వస్తాడంట, కుంటుకుంటూ ఒకడు వస్తాడంట, కళ్ళనీళ్ళు కార్చుకుంటూ ఒకడు వస్తాడంట. ఒక షూటింగ్ ఆ లెవెల్లో ఆర్గనైజ్ చేయగల కెపాసిటీ వైఎస్ఆర్సీపీకి ఉందని అనేస్తాడు. బహుశా ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ ఆర్గనైజ్ చేసిన సెట్టింగులు పెట్టి షూటింగ్లు ఆర్గనైజ్ చేశారని ఆయన అనాలనుకున్నాడేమో తెలియదు. కానీ ఇది ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే, రోడ్డు మీద పడినారు, క్యూలలో నిలబడినారు, పొద్దున పోతే రాత్రి కూడా దొరకట్లా, యూరియా దొరకట్లా, రైతులు నానా అగసాట్లు పడుతున్నారు. వాళ్ళను రోడ్డు మీద పడేసి, పైగా నువ్వు రోడ్డు మీద లేవు, నువ్వు సుఖంగా ఉన్నావు, నీకు యూరియా బాగా దొరుకుతుంది, ఇదంతా దుష్ప్రచారం అని వాళ్ళకే చెప్తున్నాడు, రైతులకే చంద్రబాబు నాయుడు. ఇవన్నీ అవే, ఇవన్నీ ఇదే ఇదే ఇది అలా అలా. తర్వాతది ఇది నిన్నటిది ఇదే ఒకటి చిన్నముత్తి ఇదేనా? ఇది ఇది నిన్నటి ఇన్సిడెంట్ ఇదా? చిన్నముత్తేవి రోడ్డుపై బైఠాయించిన రైతులు యూరియా పంపిణీ చేయాలంటూ ఆందోళన. ఇది కోడూరు మండలం అవనిగడ్డ కోడూరు, దేవరాపల్లి అండ్ ఏలూరు జిల్లా కోఆపరేటివ్ సొసైటీ, తాళ్లపూడి మండలం, గజ్జరం దేవరపేట, చిత్తూరు జిల్లా సదుం మండలం. టోకెన్లు చూపిస్తున్నారు. రేపల్లె వ్యవసాయ మార్కెట్ యార్డ్ గోడౌన్ వద్ద, సోమందేవపల్లి పి టాక్స్ వద్ద యూరియా కోసం రైతుల పడిగాపులు. డిసిఎంఎస్ ఎరువుల కౌంటర్ ఎక్కడో ఇది ఏలూరు జిల్లా డిసిఎంఎస్ దగ్గర డోర్లు కొడుతున్నారు. ఇది లాస్ట్ది. నిన్న ఏదైతే ఆయన మెన్షన్ చేసి కూడా మాట్లాడినట్టున్నాడు దాని మీద, ఏది రైతులకు సంబంధించి దాన్ని మెన్షన్ చేస్తూ మాట్లాడి. చిన్నముత్తేవి పామరు కదా,